యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజా భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గాజాలో జీవిస్తున్న 20 లక్షల మంది పైచిలుకు పాలస్తీనీలు ఆ భూభాగాన్ని వదిలి ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ప్రెస్ మీట్లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా 45% మందికి జీరో కరెంటు బిల్లు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీని ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని 8.64 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్ చెప్పారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి దాదాపు 77,800 రూపాయలు కేంద్రం అందిస్తుందని చెప్పారు. జీరో బిల్ అనేది సోలార్ కెపాసిటీ, విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ ఈ రోజు మహాకుంభమేళాకు సందర్శించారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగ్రాజ్కు చేరుకున్న పీఎం అక్కడి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి పూజలు నిర్వహించారు. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించనుందని రాజ్యసభలో చెప్పారు. ఏటా 9 నుంచి 12 మిల్లీ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నెలకొల్పుతామని చెప్పారు. ఎంపీ మస్తాన్రావు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. పెట్టుబడిలో 75% ప్రోత్సాహకాల రూపంలో 25 ఏళ్లలో ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. హైదరాబాద్ చల్లపల్లిలోని ఇండస్ట్రియల్ కారిడార్లో భారీ అగ్ని ప్రమాద ధాటికి దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తొలుత సర్వోదయ ఫ్యాక్టరీలో కెమికల్ డ్రమ్ములు పేలిపోయాయి. పక్కనే ఉన్న మహాలక్ష్మి ప్లాస్టిక్స్, హరిత ఎంటర్ప్రైజెస్, హైటెక్ ఇండస్ట్రీస్కు మంటలు వ్యాపించాయి. వీటిని అదుపు చేయడానికి 8 ఫైర్ ఇంజన్లు శ్రమించాయి. ఈ ఘటనలో 16 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. పొగాకు, పాన్ మసాలా నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం పశ్చిమ బెంగాల్లోని ప్రధాన సమస్యల్లో ఒకటి. దీన్ని అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకోనుంది. బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మేవారిపై అత్యంత భారీగా జరిమానాలు విధించేలా ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఇలాంటి చట్టం ఉన్నప్పటికీ భారీ మార్పులు, జరిమానాతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, మాజీ మంత్రి మనీష్ సిసోడియా దంపతులు, ఢిల్లీ బీజేపీ చీఫ్ విజయ్ సందేవా ఇతర నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీని తిరిగి గాడిన పెట్టేందుకు ఇదో అవకాశమని కేంద్ర మంత్రి హర్దీప్ చెప్పారు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 23,779 వద్ద, సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి 78,609 వద్ద చెల్లిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగిటివ్ సంకేతాలు అందినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేపట్టారు. మీడియా, మెటల్, బ్యాంక్, ఫినాన్స్, ఓఎన్జీ షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. రాష్ట్ర ప్రజల డేటా చోరీ ఆరోపణలపై వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. మా హయాంలో డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే వైసీపీ నేతలకు వ్యక్తిగతంగా 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఛాలెంజ్ చేశారు. కాగా 2014లో సీఎం చంద్రబాబు సేవామిత్ర పేరుతో ప్రజల వ్యక్తిగత డేటా చోరీ చేశారని, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అదే పని చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. భవన నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. అనుమతుల జారీని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేసింది. 300 చదరపు మీటర్లు మించిన నిర్మాణాలకు యజమానులే ప్లాన్ ధృవీకరించి దరఖాస్తు చేసుకోవచ్చు. నక్కపల్లి హెట్రో ఫార్మా కంపెనీలో మంగళవారం విషవాయువు లీకై 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో విజయనగరానికి చెందిన శివప్రసాద్, గౌరీనాయుడు, బొబ్బిలికి చెందిన సతీష్, భోగాపురంకు చెందిన జి దినేష్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పవన్ కుమార్, వెంకటప్రసాద్ పాటు అనకాపల్లి జిల్లాకు చెందిన మరో 6 ఉన్నారు. ముగ్గురిని తుని ఆసుపత్రికి తరలించగా మిగిలిన వారిని నక్కపల్లిలో చికిత్స అందిస్తున్నారు. పేదరిక నిర్మూలనకు ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఉగాది నుంచి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానాన్ని ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికంగా టాప్లో ఉన్న 10% మంది, 20% మంది పేదలకు చేయూతనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఇతర ధనవంతులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. విజయవాడ ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను ఈ వెహికల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. కొత్తవలస మండలంలోని చింతలపాలెంలో ఈ నెల 8న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు.
భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని చిట్టిపాప తీర్థ మహోత్సవం సందర్భంగా జరగనున్న సాహిత్య గోష్ఠికి వెంకయ్యనాయుడు హాజరవుతారని సర్పంచ్ సీతారామపాత్రుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారని చెప్పారు. విజయనగరం జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. ఖరీఫ్ 2025లో ప్రకృతి వ్యవసాయ ప్రణాళికపై కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ప్రకృతి సేద్యం, దాని విస్తరణ, ఆవశ్యకత, ఉపయోగాలు, నూతన ప్రయోగాలు తదితర అంశాలపై చర్చించారు.